నమస్కారం అండి. నా పేరు బైరు శ్రీనివాస్, గ్రామం కుందారం, మండలం లింగాల గణపురం, జిల్లా జనగాం, స్టేట్ తెలంగాణ స్టేట్. ఈ లింగాల గణపురం మండలం కుందారం కదండి. అవునండి. కుందారంలో ఎన్ని పాలు ఉన్నాయి? అంటే అంతకుముందు 110 పాలు ఉండేనండి. ఎక్కే వాళ్ళం 30 మందిని. ఇప్పుడు 30 మందిమే పంచుకుంటామండి తాళ్ళు. అయితే వాళ్ళకి పైసలు కట్టిస్తామండి. అంటే ఎక్కడ వాళ్ళకి ఎట్లా ఎట్లా కట్టిస్తారు? 1000 రూపీస్ కట్టిస్తామండి. 1000 రూపాయలు ఇస్తామండి. అట్లా ఎంతమంది ఉంటారు? 70 మెంబర్స్ ఉంటారండి. 70 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు సేఫ్టీ ముగ్గులు కానీ లేవండి. సేఫ్టీ ముగ్గులు లేవు. ఇంకొకటి ఏంటంటే బెల్ట్ షాపులు చేయడం వల్ల మాకు కళ్ళం కూడా పోతలేదు సార్. బెల్ట్ షాపులు ఎక్కువ శాతం మీ వాళ్ళు పెడుతున్నారు కదా? లేదండి, ఇక్కడ చాలా తక్కువ అండి. ఇక్కడ చాలా తక్కువ. అదర్స్ వాళ్ళే పెడతారు, వేరే వాళ్ళే. ఇప్పుడు తాచెట్టుకి అంగవైకల్యం పొందిన వాళ్ళు ఉన్నారండి. ఒక్కళ్ళు ఉన్నారు, ఆయనకు ఎక్స్గ్రేషియా వచ్చిందండి. 2-3 years లో వచ్చినాయండి. 5 lakhs వచ్చినాయండి. 5 lakhs. ఇప్పుడు తాచెట్టు ఎక్కని వాళ్ళకు ఎక్స్గ్రేషియా కాకుండా పెన్షన్స్ ఎంతమంది వస్తుంది? పెన్షన్స్ కి వచ్చేసి ఒక 10 members కి వస్తున్నాయండి. 10 members వస్తుంది. అంటే వాళ్ళకి ఏజ్ ఇచ్చారా లేదా? అవునండి, 50 ఏజ్ అబవ్ వాళ్ళకి వస్తున్నాయండి. ఇప్పుడు చెట్లు ఇప్పుడు గవర్నమెంట్ కొంతమందికి వికలాంగులైన వాళ్ళకి సర్టిఫికెట్స్ గవర్నమెంట్ ఇస్తుంది. అది 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఇస్తుంది. పర్మనెంట్ సర్టిఫికెట్ మీ దగ్గర లేదండి, ఇవ్వలేదండి. మీ దగ్గర కమిటీ హాల్స్ ఉన్నాయా? లేదండి. కమిటీ హాల్స్ లేవు. ఈ సర్వే భవన్ దగ్గర లేదండి, పెట్టలేదండి. అంటే మీ సొసైటీ? నేను సొసైటీ అధ్యక్షుడు అండి. సమస్యలు అంటే సార్, ఇప్పుడు ముఖ్యంగా బెల్ట్ షాపులు చేయబడితే కళ్ళు అమ్ముతాయి సార్. ఎక్కినా కూడా 30 మంది పెడతాం జీవనోపాధి కోసం తాళ్ళు. కళ్ళు అయితే అమ్మది, కళ్ళు కానప్పుడు కళ్ళు కాదు, గిరాకున్నప్పుడు కళ్ళు కాదు. అంటే మీరు ప్రభుత్వం ఏం ఊరుకున్నాడు సార్? బెల్ట్ షాపులు రద్దు చేయాలి సార్, మెయిన్ ఇంపార్టెంట్. బెల్ట్ షాపులు రద్దు చేయాలి. తాడి చెట్టు ఇంచెలు పడిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మా కోరిక. సేఫ్టీ మొగ్గులు కూడా కావాలి సార్. బైకులు కావాలి సార్. ఇప్పుడు సర్వే చేస్తామండి. టోటల్ వచ్చేసి ఒక 150 కుటుంబాలు ఉంటాయండి. దాదాపు జనాభా వచ్చేసి ఒక 400 జనాభా ఉంటుందండి. ఇప్పుడు మీ గవర్నమెంట్స్ వల్ల చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఒక 10-20 మంది ఉంటారు సార్. వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు? బయట ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు సార్. ఇంత ముందుకు మా ఊరికి ఆఫీసర్స్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత మా సొసైటీ నుంచి వెళ్ళి జిల్లా అధ్యక్షులు వచ్చారండి. నీరా తీస్తామని చెప్పారు. చాక్లెట్లు, నీరా, బెల్లం తయారు చేస్తామని చెప్పేసి మాకు చెప్పారు. ఇప్పటి వరకు మూవ్ కాలేదు సార్. 3 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. ఇంతవరకు నీరా ఫ్యాక్టరీ పడలేదు, రాలేదు సార్. పెట్టామండి, ఇంతవరకు రాలేదు. సేఫ్టీ మొగ్గులు అన్ని చేస్తామండి, ఇంతవరకు రాలేదు సార్. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏది రాలేదు. ఇప్పుడు సర్టిఫికెట్ పడిన వాళ్ళకు డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తుంది కదా, పర్మనెంట్ సర్టిఫికెట్ ఇస్తున్నారా లేకపోతే తాత్కాలిక సర్టిఫికెట్ ఇస్తారు సార్. అప్పటి మందం 5 లక్షలు వచ్చే మందమే ఇస్తారు సార్. నీకు పర్మనెంట్ సర్టిఫికెట్ ఇస్తే నీకు వికలాంగుల పెన్షన్ వచ్చు, అది ఇవ్వడం లేదు సార్. అంటే మీరు అధికారులకు పర్మనెంట్ సర్టిఫికెట్ చెప్పాను సార్. వాళ్ళు ఇంకా చూస్తామని అన్నారు, ఇంతవరకు చేయాలి. మా కాడ ఇప్పటి వరకు ఒక 2-3 పడిపోయారండి. అయితే వాళ్ళు మళ్ళీ తాళ్ళు ఎక్కలేరు, ఈ బోన్స్ ఇట్లా ఎరిగినాయి. ఆయన బతుకున్న జీవక్షేమంలో బతుకుతారు పాపం. వాళ్ళకు ఉపాధి లేదు. వాళ్ళకు పర్మనెంట్ గా పర్మనెంట్ అంగవైకల్యం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అప్పుడు సార్ ఇవ్వలేదు సార్. అంతా ఒక స్టార్టింగ్ ఎక్స్గ్రేషియా కోసమే అప్లై చేసినాం సార్ డాక్టర్ కు. అప్పటి మందమే ఇచ్చారు. పర్మనెంట్ సొల్యూషన్ అయితే మనం చూపలేదు.